ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం రామ్ గారు. నమస్తే జయ. 9 రోజులు 9 అవతారాలు 9 నైవేద్యాలు, ఇవే నవరాత్రులు కదా మనం చేసుకునేది. ఈ అవతారాల గురించి అలానే నైవేద్యాల గురించి ఒక్కసారి మాట్లాడుకుందామండి. ఒక్కొక్క రోజుకి సంబంధించి దేవాలయ పద్ధతిని బట్టి, సంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తారు జయ. దుర్గగుడిలో ఒక రకం చేస్తారు. అవును. ఇక్కడ కనకదుర్గ గుడి అమ్మవారి దేవస్థానం, దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఒక రకం, పెద్దమ్మవారి దేవాలయంలో ఒక రకం. ముందే చెప్పుకున్నాం మనం, శ్రీశైలంలో ఒక రకము, ఆలంపూర్లో ఇంకో రకము, శృంగేరి మఠాల్లో ఒక రకము, కంచి మఠాల్లో ఇంకొక రకం. ఏదైనా అమ్మవారి స్వరూపమే అనుకున్నాం కదా. నవదుర్గా స్వరూపాలు వెలయిస్తారు శ్రీశైలంలో. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, ఈ స్వరూపాలలో స్కందమాత, కాత్యాయని ఆ స్వరూపాలు చేస్తారు. దానికి ప్రత్యేకంగా ఈవిడ ఇలా ఉంటుందని శ్లోకాలు కూడా ఉన్నాయి. ఆ శ్లోకం ప్రకారం ఆ సౌందర్యాన్ని ఆవిడ ఎలా ఉంటుందో స్వరూపం చూపిస్తారు. మనకి దుర్గాదేవి జనరల్ అన్ని దేవస్థానాల్లో చేసేది ఏంటంటే, మొదటి రోజున బాలా త్రిపుర సుందరి, బాలా స్వరూపంలో ఉంటుంది అమ్మవారు మొదటి రోజు. కాబట్టి పాడ్యం నాడు బాల త్రిపుర సుందరి వేరు, బాలా త్రిపుర సుందరి వేరు. త్రిపుర సుందరి మళ్ళీ వస్తుంది, లలితా త్రిపుర సుందరి మళ్ళీ వస్తుంది. ఈ బాలా త్రిపుర సుందరిగా అవతారం వేసి మొదటి రోజున ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం నైవేద్యం పెడతారు. ఈ బాలకి పసుపు రంగు వస్త్రాలు సమర్పిస్తారు, పసుపు రంగు గాజులు, కొన్ని చోట్ల ఎరుపు. ఇవేంటంటే ప్రాంత భేదం వల్ల కొంచెం కొంచెం మారుతాయి. నేను నా పద్ధతే చెప్తున్నాను. అట్లానే మీరు అనుసరించే విధానం. బాలా త్రిపుర సుందరికి పసుపు రంగు వస్త్రము, పసుపు రంగు గాజులు. మనం వస్త్రం సమర్పయామి, అలంకారం సమర్పయామి అని చెప్తాం. అవునండి. ఆ అలంకారాలు సమర్పించేటప్పుడు మనం సులువుగా చేసే అలంకారాలు ఏంటంటే మట్టి గాజులు కొనుక్కోవటం, గాజులు, వస్త్రం. ఈ వస్త్రము గాజులు ఏం చెయ్యాలి అని మీకు అనుమానంగా ఉంటుంది. అవునండి. ఎప్పుడు అందరికీ అదే ప్రశ్న. మీరే ఉంచుకుని వాడుకోవచ్చు. ఒకటి, ఇంటికి వచ్చిన ముత్తైదువులకి రేపు వస్తారు కదా, ఇవాళ వస్త్రం తీసి రేపు వాళ్ళకి పెట్టేసుకోవచ్చు. ఈరోజు నేను అలాగే చేస్తాను. ఎవరైనా వస్తే ముందు రోజు వస్త్రం అవి తీసి పక్కన పెట్టుకుంటాం కదా, ఎవరైనా వస్తే ఆ వస్త్రం ఆ గాజులు వాళ్ళ ముత్తైదు చేతిలో పెడతా. వారినే లలితాదేవిగా భావించి మొదటి రోజున ఈవిడే. తర్వాత రెండో రోజు గాయత్రి. మన వరస కొంచెం ముందు వెనక అవుతుంది. తర్వాత గాయత్రీ దేవికి ఏంటంటే ఆకుపచ్చటి వస్త్రము, ఆకుపచ్చని గాజులు, ఆమె కోసం అల్లపు గారెలు అట్లా చేస్తారు. అల్లం వేసిన గారెలు, మినపప్పు గారెలు చేస్తాం కదా, అల్లం వేసుకుంటాం. అల్లపు గారెలు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిల్లో పాటుగా మనం ప్రతిరోజు విధిగా కొన్ని పదార్థాలు పెట్టాలి అమ్మవారికి. ఏంటంటే మనము పూజ చేసే విధానాన్ని బట్టి మనం చాలా లలిత శాస్త్రం చదువుతాము, మళ్ళీ బాలా త్రిపుర సుందరికి స్తోత్రం చదివి, ఇంకేమిటో స్తోత్రాలు చదివి, బోల్డంత పుష్పార్చన, కుంకుమార్చన, నామానికి కుంకుమ ఇలా వేసేస్తాం కదా. నివేదన బాగా చేయాలమ్మా. ఈ నివేదనలో మనం ఏ పదార్థం చెప్పామో అది ఊరికే ఇంత చేసి పెట్టడం కాకుండా, మీరు విశేషంగా చేసేటప్పుడు ప్రతిరోజునా అంటే మీరు చేసేదాన్ని బట్టి చేసుకోండి. ఎక్కువ చేసేటట్టయితే మనం చాలాసేపు పూజ చేసుకుంటాం, బోళ్ళంతా పుష్పార్చన చేస్తాం, బోళ్ళని కుంకుమార్చన చాలా చేస్తామంటే ప్రతిరోజు నియమంగా అమ్మవారికి పెసరపప్పు, వడపప్పు, పానకము నివేదన పెట్టండి ఒకటి. తర్వాత కొబ్బరికాయ కొట్టడం, అరటిపళ్ళు లాంటివి ఫల నివేదన. వీటితో పాటుగా పులగం నియమంగా చేసుకోవాలి. బియ్యము, పెసరపప్పు, ఒక్క చిటికెడు పసుపు వేసి వండేయటం. అది మనం అన్నంలాగా తినేసేయచ్చు, ప్రసాదం లాగానే కాదు. అందులో మామూలు కూర పులుసు అని కలుపుకొని అన్నం భోజనంలాగా చేయొచ్చు. ఈ ఒట్టి అన్నం కాకుండా అందులో కొంచెం పెసరపప్పు, ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు ఉప్పు వేస్తే అన్నం పూర్తి స్థాయి పులగం తయారైపోతుంది. పులగం అన్నం చేసే విధానం కూడా ఉంటుంది, అది కూడా చేయొచ్చు. మనం గాయత్రికి అల్లపు గారెలే కాకుండా మనం ఇది చేస్తాం కదా, మన ముద్గోదనం అంటారు, ఏమంటారు దాన్ని, పెసరపప్పు కట్టు పొంగల్ కూడా చేసుకోవచ్చు. అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నం నివేదన చేస్తారు మూడో రోజు. ఈ అన్నపూర్ణాదేవి రోజున అన్నపూర్ణాష్టకం చదువుకుంటాం, ఎంత బాగుంటుందో. అన్నపూర్ణాష్టకం బాగుంటుంది. అమ్మవారికి అది చదువుకోవటం. కొంచెం లేత రంగు వస్త్ర సమర్పణ చేస్తాం. మరి తెల్లటి తెలుపు కాకుండా జాజిపూ రంగు, కొంచెం లేత పసుపు రంగులు అవి నివేదన చేయటం. కొబ్బరి అన్నము, తర్వాత ఏమో మన అదేంటారు పెరుగన్నం, దద్దోజనం చేయొచ్చు కానీ పసుపుగా చేయకూడదు అంటారు. నేనైతే కొబ్బరి అన్నమే చేస్తున్నాను. తర్వాత ఏమో నాలుగో రోజుకి మహాలక్ష్మిని అవతారం చేసుకోవచ్చు. ఇది మహాలక్ష్మీదేవికి ఏంటంటే చక్కటిది పసుపు వస్త్రం,
ఆవిడకి ఇష్టం. ఎందుకంటే విష్ణుమూర్తి ఆయన ఎక్కువగా పీతాంబరధారిగా కనిపిస్తాడు, పచ్చటి బట్ట కట్టుకున్నవాడిగా కనిపిస్తాడు. అందుకని పసుపు వస్త్రం సమర్పించడం, పసుపు రంగు గాజులు సమర్పించడం, ఈవిడికి రవ్వ కేసరి ఒకటి పెడతారు ఒక నియమంగా. లేకపోతే శనగపప్పు లక్ష్మీదేవికి ప్రీతి అని చెప్తారు. శనగపప్పు బూరెలు, మనం పూర్ణాలు చేసుకుంటాం కదా, శనగపప్పు ఆమెకి ఇష్టము అని చెప్తారు. రవ్వ కేసరి కానీ శనగపప్పు బూరెలు కానీ చేసుకోవచ్చు. తర్వాత 5వ రోజున లలితాదేవి అని చెప్తారు. బాలా త్రిపుర సుందరి కాకుండా ఇప్పుడు లలితా త్రిపుర సుందరి అవతారం వేస్తారు ఈ రోజున. ఈ లలితా త్రిపుర సుందరికి ఏంటంటే ఈమెకి ఉపాంగ లలితావ్రతం అని చెప్తారు. లలితా పంచమి ఆ రోజున 5. ఈ పంచమి నాడు మనము ఒకవేళ ముందు రోజుల్లో మొదలు పెట్టలేదనుకో, అసలు ఇలా చెయ్యం మనం. పంచమి నాడు ఒక్కరోజు లలితా త్రిపుర సుందరి లలితా సహస్రనామం చదువుకోవచ్చు మనం. చేయలేకపోతే 9 రోజులు చేయలేం, ఆఖరి రోజు చేస్తాం. పంచమి నాడు ఖాళీగా దొరికితే పంచమి నాడు చేసుకోవచ్చు. ఇలా ఉపాంగ లలితా వ్రతం చాలా బాగుంటుంది, చాలా మంచిదట. ఈ రోజున లలితా వ్రతం చేసుకుంటే, వ్రతం అంటూ ఏం పెద్దగా చేయలేకపోతాం. అమ్మవారిని పెట్టుకోవడం, బొట్టు పసుపు చూపించడం ఆమెకి, తర్వాత లలితా సహస్రనామం చదువుకోవడం, లలిత అష్టోత్తరం చదవండి ఈ రోజున. సహస్రనామం కంటే కూడా అష్టోత్తరం చాలా బరువుగా ఉంటాయి, తేలిగ్గా ఉండదు. నామాలు భలే బాగుంటాయి, పెద్ద పెద్ద సమాసాలు, చాలా పెద్ద పెద్ద నామాలు. లలిత అష్టోత్తరం చదువుకోవటం. ఈ లలితాదేవికి గుడాన్నము శాకాన్నము పెట్టచ్చు. శాకాన్నం అంటే కూరలు అవి వేసి మనం మన ఎలా అంటే కలగలుపు అన్నం అన్నమాట. పులుపు వేయం అందులో, అన్ని కూరలు వేసి బిర్యానీ చేస్తారు. మసాలా ఉల్లిపాయలు అవి వేయకుండా శాకాన్నం కూరలతోటి అన్నం వండుకోవటం. ఈ మలయాళీస్ వాళ్ళు అవియల్ అని చేస్తారు, కొబ్బరి పాలు పోసి కూర ముక్కలతో. అది మనం అన్నంతో పాటు వండి పెట్టచ్చు. గుడాన్నం పెట్టచ్చు, బియ్యము బెల్లము కలిపి వండుకుంటాం. పాయసం అయితే ఏం చేస్తాం మనము, పాలు పోస్తాం కదా పరమాన్నంలో, పాలు పోసుకుంటాం. ఇక్కడ పాలు పొయ్యకుండా బెల్లము అన్నం గుడాన్నం చేస్తాం. అది కూడా ఒక ప్రత్యేకమైన నివేదన, చక్కగా చేసుకోవచ్చు అది కూడా. తర్వాత ఏమైంది, మూలా నక్షత్రం వస్తుంది. మూలా నక్షత్రం నాడు సరస్వతి పూజ చేసుకుంటాం. కొంత విశేషంగా చేస్తాం కదా, విశేషంగా చేస్తాం. ఈ మూలా నక్షత్రపు ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి తెల్లని వస్త్రం, అంటే తెల్లటి ఎవరికి పెట్టం మనం. అందుకని తెలుపు మీద ఏదైనా డిజైన్ ఉన్నది పెట్టుకోండి. తెలుపు మీద ఏదైనా డిజైన్ ఉన్నది, ఎరుపు లేదా పసుపు రంగు గాజులు సమర్పించవచ్చు. అయితే ఈమెకి ఏం చెప్తారంటే పెరుగన్నము నివేదన, తర్వాత ఏమో కొబ్బరన్నము, తెల్లటి పదార్థాలు, పంచదారతో చేసిన పాయసము. మామూలుగా బెల్ల పాయసం చేసుకుంటాం కదా, ఈ రోజున మనం తెల్లని పంచదార పాయసం నివేదన చేయొచ్చు. సరస్వతి పూజ రోజున మనం పిల్లలతోటి ఏదైనా పుస్తకాలు అవి పెట్టి చక్కగా స్వస్తికో ఓంకారము వేసి అమ్మవారి దగ్గర పెట్టించి నమస్కారం చేయించండి. సరస్వతికి సంబంధించిన ఒక శ్లోకం చెప్పండి. మూలా నక్షత్రం రోజున మనం అక్షరాభ్యాసాలు చేయిస్తారు. కొత్త విద్య ఏదైనా మొదలు పెట్టదలుచుకున్న వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చు, విశేషంగా చేసుకోవచ్చు. మూలా నక్షత్రం మిగిలిన చేయకపోయినా మూలా నక్షత్రం చేసుకుంటారు. అవును. ఇక్కడి నుంచి సప్తమి అష్టమి నవమి వస్తాయి కదా. అయితే సప్తమి నాడు ఒకవేళ మనం ఈ నక్షత్రం మూలా నక్షత్రం సప్తమి నాడు పడిందో షష్ఠి నాడు పడింది అనుకోండి, ముందు వెనక అయిపోతుంటాయి కదా తిథులు. మహాలక్ష్మిని ఇటు సరస్వతిని అటు తిప్పుకోవచ్చు అనమాట. ఎలా కుదిరితే అట్లా మన తిథులను బట్టి. నేను తిథులు చూడలే, మామూలు క్యాజువల్గా చెప్తాను. అవునులేండి. అక్కడి నుంచి దుర్గా, అష్టమి నాడు దుర్గని చేసుకుంటాం. ఈ దుర్గాదేవికి ఏంటంటే మనం గారెలు, తర్వాత ఏమో పాయసము, పులిహోర, మంచి కలర్ఫుల్గా ఉండేవి, బాగా ఎర్రటి మన ఏమంటే బెల్లం కూడా ముదురు రంగు బెల్లంతో పాయసం చేయమంటారు. ఎక్కువగా చిత్రాన్నమే పెట్టుకుంటాం, పులిహోర నివేదన చేస్తాం అమ్మవారికి. ఆమెకి ఇష్టం అని చెప్తారు. ఎంత ఎక్కువ చేయగలిగితే అంత మంచిది. కొద్దిగా ఇంత కలపటం కాకుండా నిమ్మకాయతో కాదు, చింతపండుతోటే చేసుకుంటాం. అక్కడి నుంచి ఈ అమ్మవారికి ఎరుపు వస్త్రం, ఎర్రని వస్త్రము, ఎర్రని గాజులు దుర్గకి సమర్పిస్తాం. అక్కడి తర్వాత రోజు మహర్నవమి. ఈ రోజున అమ్మవారు కాళరాత్రి స్వరూపంలో దర్శనమిస్తుంది. మహాకాళి స్వరూపాన్ని కూడా ఎరుపు వస్త్రాలు, ఎరుపు గాజులు. నలుపు అని చెప్తారు, అమ్మవారిని భీకర స్వరూపంలో వెలయిస్తారు. మనం ఆ రోజున మహాకాళి ఏం చదువుకుంటాం, మహిషాసుర మర్దిని స్తోత్రము అలాంటివి చదువుకోవచ్చు. ఆయుధ పూజలు చేస్తారు. మహర్నవమి నాడు ఆయుధ పూజ చేసే అలవాటు ఉంటే విజయదశమి నాడు చేసుకోవచ్చు, మహర్నవమి నాడు చేసుకోవచ్చు.
ఈ నవమి అమ్మవారి కాళరాత్రి స్వరూపంతో ఇది పూర్తయిపోతుంది. అమ్మవారికి మహర్నవమి నాడు గారెలు నివేదన చేస్తారు. మినుము మంచిది. మినుము ఏంటంటే ఐరన్, తర్వాత ఏమో మాంసంతో సమానమైన ఆహారంగా చెప్పబడుతుంది. ఎక్కువ బలం కలిగింది కాబట్టి మినప వడలు, కాకపోతే అలసంద వడలు కూడా చేసి పెట్టచ్చు. ఇప్పుడు ఈ రోజున అలసందలు ఉంటే అలసందల వడలు కూడా చేసి పెట్టచ్చు. కానీ మనం రోజు విధిగా చేసేటువంటి పానకము అవన్నీ ఉన్నాయిగా, అవన్నీ అప్లై చేసేయటమే అవన్నీ. ఇక చివరి రోజు ఈ 9 రోజులు ఇదైతే 10వ రోజున అపరాజిత పూజ చేసుకుంటాం. ఇది 10 లేదు ఈసారి, బహుశా 9, 10 కలిపే వచ్చేసి ఉంటాయి. చాలా దేవాలయాల్లో ఉదయకాలం మహిషాసురమర్దిని స్వరూపం కాళిక మహాకాళిక వేసి రాజరాజేశ్వరి స్వరూపాన్ని వేస్తారు. అపరాజిత అంటే రాజరాజేశ్వరి స్వరూపం, స్థిమితమైన స్వరూపంలో కూర్చుని ఉన్న అమ్మవారు. ఈ అపరాజిత పూజ చేసేటప్పుడు ఈ అమ్మవారికి చక్కెర పొంగలి, దధ్యోదనము, పాయసము, చిత్రాన్నము, పులిహోర, ఇలా అన్ని రకాల నివేదనలు. వీటితో పాటు మనము పులుసు అన్నం చేస్తాం, సాంబార్ అన్నము అలాంటిది, కదంబ సాదం అంటాం. కదంబము, చక్కెర పొంగలి మెయిన్ ఈ రోజున చేసుకుంటాం అన్ని రకాల కూరగాయలతోటి. ఈ మధ్యలో ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజున మనకి తిథి అవి సరిగా కుదరకపోతే శాకంబరి అమ్మవారి స్వరూపాన్ని కూడా వేస్తారు. అవునవును, శాకంబరిని వేస్తారు. శాకంబరిని ఏది రోజైనా ఒకవేళ మనకి అవతారాల్లో ఒక రోజు చేయాలని అనిపిస్తే కనుక మనం సప్తమి నాడు శాకంబరిని చేసుకోవచ్చు. ఆ రోజున అమ్మవారికి కూరలతో చేసిన ఈ సాంబార్ అన్నాన్ని ఆ రోజున అన్ని రకాల కూరలు వేసి శాకంబరి అలంకరణ కూడా అలాగే చేస్తారు, అలాగే చేస్తారు. కూరగాయలన్నీ పెడతారు. మనం ఈ వీటితో పాటు దానాలు ఈ 10 రోజుల్లో మనం విశేషంగా అలంకరణ సామాగ్రి, పువ్వులు, తర్వాత పళ్ళు, వస్త్రాలు విశేషంగా ఇచ్చుకోవచ్చు. దీన్ని దాన ప్రక్రియగా భావించద్దు. తీసుకుంటే మనకి ఏదైనా అవుతుంది ఇలాంటి భావాల్లోకి వెళ్ళబోకండి. ఇది తాంబూలంగా వాయనంగానే వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు తీసుకోవాలి. ఒకే రకం చీరలైనా పర్వాలేదు, డజన్ల కొద్దీ ఎర్ర చీరలు పెట్టే వాళ్ళు కూడా కనపడతారు. విశేషంగా ఎరుపు రంగు వస్త్రాల ప్రధానము ఈ కాలంలో చాలా మంచిది. ఎర్రటి గాజులు, ఎర్రటి వస్త్రాలు, ఈ తిలకాలు బొట్టు పెట్టుకునేవి, కాటుకు పెట్టుకునేవి, తర్వాత చేతులకు వేసుకునేవి, ఏవైనా అలంకరణ సామాగ్రి ఏవైనా సరే, ఏవైనా ఈ 10 రోజుల్లో మీరు ఒక ముత్తైదువు కానీ ఒక బాలికకు కానీ ఇస్తే సాక్షాత్తు అమ్మవారికి ఇచ్చినట్టే. ఓకే, ఇలా చేసుకోవచ్చు. వీటిలలో ఇప్పుడు నేను చెప్పిన ఈ పదార్థాలలో ఒక్కొక్క రోజు పాలపూరీలు చేస్తాం, శనగపిండితోటి బజ్జీలు లాంటివి చేయొచ్చు. ఒకటి తీపి చేసాం, ఇంకొకటి కారంగా చేయాలంటే అవి కూడా చేసుకోవచ్చు. తర్వాత ఏమో ఈ మన మహర్నవమి నాడు మినపసున్ని నివేదన చేసుకోవచ్చు అమ్మవారికి. లక్ష్మీదేవి అవతారం రోజున శనగపిండితోటి తీపి బూందీ లడ్డూలు చేసుకోవచ్చు. మీ శక్తి అనుసారం ఏదైనా చేసుకోవచ్చు. ఇవి నేను చేస్తున్నవి చెప్తున్నాను. ఇవి ఏంటంటే కొన్ని ఒక్కోసారి అటు ఇటుగా అవుతూ ఉంటాయి. అవునవును, దేవాలయాల్లో కూడా ఒక్కో చోట ఒక్కో రకం కనపడుతుంది. మనం ఏదో ఒక విధానాన్ని ఒక అవలంబన పెట్టుకోవటం, దాని ప్రకారం వెళ్ళిపోవటం అంతే. నివేదన చేయటం ముఖ్యం. కామన్ నివేదన ప్రతిరోజు పెసరపప్పు, పానకము, పులగము తప్పనిసరి, పళ్ళు, కొబ్బరికాయలు ఇవి సామాన్యంగా చేసుకునేవి. వాటితో పాటు ఇవి ఇంకా అమెండ్మెంట్లు కావాలంటే మనం వంట చేసేసుకోవటం, అన్నం, కూర, పప్పు, పులుసు అన్ని పళ్ళెంలో చక్కగా అన్ని పదార్థాలు వేసి మహానివేదన కూడా చేసుకోవచ్చు. ఆ కంచంలో పప్పు, కూర, పులుసు, చారు, ఒక బిళ్ళ పెరుగు, నెయ్యేసి ఓ బెల్లం ముక్క పెట్టి అన్నంలో చక్కగా నెయ్యేసి అవి ఒక మంచినీళ్ళ గ్లాస్తో సహా తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెట్టి, ఇదిగో ఇవాళ నివేదన ఇది, నేను ఇవి చేసుకున్నాను, మీరు ఇవేమి విశేషాలు చేయలేకపోతే అన్న నివేదన చేయండి. ఎంత అద్భుతమైన నివేదనో అది. అరటిపండు పొలిచి దాంతోపాటు పక్కన పెట్టడం, చూపించటం ఎంత బాగుందో చూడు, అద్భుతం కదండి. ఎలా కుదిరితే అట్లా చేసుకోండి అమ్మా. ఇదే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలని కాదు, అసలు చేయాలి అంతే. అది నియమంగా పెట్టుకోవటం, అదొక్కటి నియమంగా పెట్టుకుని పండగ చక్కగా జరుపుకోండి. పిల్ల పాపలతో హాయిగా ఉందాం. సంతోషం రమ్మ గారు. నమస్తే. నమస్తే జీ.